అందరికీ నమస్తే. లేక గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన తర్వాత అన్ని అనుమానాలే. టీజీపీఎస్సీ అనుమానాలను నివృత్తి చేయలేదు. నిరుద్యోగులను పిలిచి, ఎవరైతే ఎగ్జామ్ రాశారో అభ్యర్థులను వాళ్ళని పిలిచి, ప్లస్ ఏదో స్పీడ్గా చేసేయాలి, తొందరగా అయిపోగొట్టాలి, ఇక తొందరగా నియామకాలు చేసేయాలి. అంత తొందరపాటు ఎందుకు అర్థం కాలేదు టీజీపీఎస్సీకి. వాళ్ళు హైకోర్టులో కూడా అదే వాదిస్తున్నారు. మీరు ఇవన్నీ ఎత్తేస్తే మేము తొందరగా రిక్రూట్ చేసుకుంటాం. అంత తొందరపాటు ఎందుకు? ఎందుకంటే జీవితం కదా. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఆయన జీవితం, రాసిన అభ్యర్థుల జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. అంత తొందరపాటు ఎందుకు? హైకోర్టులో విచారణ జరగని. చాలా విచిత్రమైన వాదనలు జరుగుతున్నాయి హైకోర్టులో, చాలా విచిత్రమైనవి. వీళ్ళకున్న అనుమానాలు ఏంది? సరిగా దిద్దలేదని, రివాల్యుయేషన్ చేస్తే మార్కులు తగ్గినాయని, ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్కు తక్కువ మార్కులు వేసారని, వాళ్ళు సెలక్షన్ కాలేదని, కొన్ని సెంటర్లలో 10% రిక్రూట్మెంట్ అయిందని, 10% ఎలిజిబిలిటీకి వచ్చిరని, 1:1 సెలక్షన్ ప్రాసెస్ కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. దీనితో మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. ఇది సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్దే. ఇందులో కూడా చాలా వార్తలు ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్టులకు పోదాం. హైకోర్టులో చాలా వాదనలు, చాలా వేడి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ పారదర్శకంగా నిర్వహించినరా లేదా, తర్వాత జరిగిన కరెక్షన్స్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సెంటర్లలో 10% అబోవ్, అంటే ఒక 100 మంది ఎగ్జామ్ రాస్తే 10 మందికి పైన సెలక్షన్ జరిగింది. తర్వాత దానిలో హాల్ టికెట్ నెంబర్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. హాల్ టికెట్ నెంబర్స్, వరుస హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సమ్ సిరీస్లో 01, 02 అనే హాల్ టికెట్ నెంబర్, ఇద్దరికి మార్కులు సేమ్ ఉంటాయి. తర్వాత 3-4 సేమ్ ఉంటాయి, 5-6 సేమ్ ఉంటాయి, 7-8 సేమ్ ఉంటాయి. ఇట్లా చాలామందికి, దాదాపు 600 పైన మందికి వచ్చినాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్కు అన్యాయం జరిగిందని ఫస్ట్ నుంచి వాదనలు ఉన్నాయి దీనిలో. ఇట్లాంటి చాలా రకాల వాదనల మధ్య కోర్టులో దీని మీద వాదనలు జరిగినాయి. దీనిలో ఏంటంటే ముఖ్యంగా పూజితారెడ్డి అనే ఒక అభ్యర్థిని జవాబుపత్రం సమర్పించాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. పూజితారెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే రీకరెక్షన్ పెట్టుకుంటారు కదా. పెట్టుకుంటే మార్కులు పెరుగుతాయి, లేకపోతే సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ తగ్గినాయంట. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పూజితారెడ్డి దగ్గర ఉన్న డాక్యుమెంటే మొత్తం ఇదంతా ఫేక్ అనే విధంగా టీజీపీఎస్సీ నుంచి వాదించిన అడ్వకేట్ వాదించారు. అడ్వకేట్స్ తరపున, వీళ్ళ తరపున, ఈ అభ్యర్థుల తరపున ఫేమస్ అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్ రచనారెడ్డి గారు వాదనలు వినిపించారు. ఆ రచనారెడ్డి గారు చేసిన వాదనలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వాదనలు వినిపించారు. గ్రూప్ 1 పరీక్షలకు 2 హాల్ టికెట్లు ఇవ్వడమే కాకుండా ఈ చర్యను టీజీపీఎస్సీ సమర్థించుకోవడం ఏంటి? క్వశ్చనే. ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు ఒక హాల్ టికెట్, తర్వాత మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు, అన్నీ చేంజ్ అయిపోయినాయి హాల్ టికెట్ నెంబర్స్. ఏంది దీని మీద? తర్వాత నెంబర్ల మార్పు నుంచి కేంద్రాల ఎంపిక, ఇవాల్యుయేటర్ల నియామకం, ఇవన్నీ తప్పులని రచనారెడ్డి గారు వాదించారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన సంఖ్య ఫస్ట్ ప్రకటించిన దానికి, తర్వాత ప్రకటించిన దానికి ఎందుకు డిఫరెన్స్ ఉంది? ఎందుకంటే అంతా బయోమెట్రికే కదా, ఆన్లైన్ సిస్టంలో కరెక్ట్గా వస్తుంది. కానీ 1000 మంది పైగా తేడా ఉందంట. 1000 మందికి పైగా ఫస్ట్ ప్రకటించిన దానికి, తర్వాత ప్రకటించిన దానికి 1000 మంది తేడా. ఇప్పటికి కూడా అఫీషియల్గా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఎంతమంది రాసినారో టీజీపీఎస్సీ దగ్గర క్లారిటీ లేదు, అఫీషియల్గా ఏం ప్రకటించలేదు. తర్వాత టీజీపీఎస్సీ చెప్తున్న వ్యక్తి ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ అక్కడ నుంచి వేతనం అంటే ఈ వాల్యుయేషన్ చేశారు కదా పేపర్సు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెసర్స్ వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు. కానీ దానిలో కరెక్షన్ చేసిన వ్యక్తి ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అంటే ప్రైవేట్ వ్యక్తులతో కరెక్షన్ చేయించారా అనే అనుమానాలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులతో చేయించారా? దాదాపు 40% మంది తెలుగులో, 10 నుంచి 12% మంది ఉర్దూలో, మిగిలిన వారు ఇంగ్లీష్లో పరీక్ష రాసినారు. అయితే 40% మంది తెలుగులో, అంటే ఎక్కువ శాతం తెలుగులో రాస్తే ఇంగ్లీష్లో పరీక్ష నియమించిన వారిలో తెలుగు ఎంతమందికి వచ్చు, అంటే వాల్యుయేషన్ చేసిన వాళ్ళు తెలుగు ఎంతమందికి వచ్చు అనేది ఒక పెద్ద అనుమానం ఉంది. దీని మీద సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ క్లారిటీ ఇవ్వలేదట.
వాల్యుయేషన్ చేసే వారికి తెలుగు వస్తే సరిపోదు, తెలుగు మీద పూర్తి ఆధిపత్యం అవగాహన కూడా ఉండాలి. చరిత్ర ఇవన్నీ ఉంటాయి కదా దానిలో. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఉత్త తెలుగు భాష వస్తే సరిపోదు. దాని కొద్దిగా హిస్టరీ మీదనో మిగతా సబ్జెక్టుల మీద కొంచెం డీప్గా కన్సర్న్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లా తెలుగు రాని వాళ్ళతోనే పేపరు దిద్దిపిచ్చి తెలుగు మీడియం స్టూడెంట్స్కు అన్యాయం చేసారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ అంటే మన గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తారు కదా, అందరూ హైదరాబాద్లో వచ్చి కోచింగ్ తీసుకోరు, ప్లస్ ఇంగ్లీష్ రాదు. తెలుగులో కూడా పరీక్ష రాయొచ్చు. తెలుగు రాయడం దారుణమేం కాదు కదా, కానీ తెలుగు రాయడం దారుణం అన్నట్టు వ్యవహరించింది టీజీపీఎస్సీ. తర్వాత టీజీపీఎస్సీ నుంచేమో నేను అన్నీ ఇస్తామని టీజీపీఎస్సీ వాళ్ళు మేము మొత్తం కోర్టు అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తాం. అంటే ఇప్పుడు రివాల్యుయేషన్లో మార్కులు తక్కువ వచ్చినాయనే ఆరోపణ ఉంది కదా, ఆమెకు సంబంధించిన మొత్తం కూడా అవన్నీ కూడా ఇస్తాం, కానీ కేసు కొట్టేయండి. కేసు కొట్టేస్తే మేము రిజల్ట్ ఇచ్చుకుంటాం కోర్టు అన్నది. ఇక కేసు కొట్టేసిన తర్వాత ఇక ఈ విచారణ తర్వాత చేస్తారా? విచారణ మొత్తం రిజల్ట్ ఇచ్చిన తర్వాత విచారణ ఉంటుందా? అందుకని టీజీపీఎస్సీకి ఎందుకు అంత తొందరపాటు? ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఆగినరు, సెలక్షన్ ప్రాసెస్లో ఉంది, 90% అయిపోయింది. అదేదో కోర్టు తెలిసిందాక ఆగితే అయిపోయాయి కదా, నెక్స్ట్ 11కి ఉంది కదా హియరింగు, కానీ కేసు కొట్టేయాలి. కేసులో మీరు అన్ని ఇచ్చేసి అయిపోతుంది కదా. హడావిడిగా పూర్తి చేసి ఏదో అయిపోయింది మేము చేసేసినామని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నది. అసలు కోటి మహిళా కళాశాలలో 18 సెంటర్ 721 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే 39 మంది సెలక్షన్ అయ్యారంట. అదే కళాశాలలో 19వ సెంటర్లో 776 మంది పరీక్ష రాస్తే 32 మంది ఎంపిక అయ్యారంట. మొత్తం 563 మందిలో సుమారు 12% మెయిన్స్కు అర్హత పొందడానికి ఒకే దగ్గర ఈ సెంటర్లోనే 12% మెయిన్స్ ఈ 2 సెంటర్లలో కలిసి 560 మందితో రాస్తే 12% మెయిన్స్ అర్హత పొందడం ఏంది? 2 సార్లు వాల్యుయేషన్ జరిగితే 15% తేడా ఉంటే మూడో మూల్యాంకనం జరుగుతుందని నిబంధనలు ఉన్నాయి. 2 సార్లు జరిగితే ఇంత 15% డిఫరెన్స్ వస్తే 3 సార్లు కూడా మళ్ళీ వాల్యుయేషన్ జరగాలట. ఏం జరుగుతుందో కానీ మొత్తం కంప అయిపోయింది. ఎందుకు కంప అయిందంటే టీజీపీఎస్సీ తొందరపాటే. యాక్చువల్గా వాళ్ళు రిజల్ట్ తొందరగా కారణం కూడా ఈ అభ్యర్థులు కోర్టుకు పోతున్నారన్న సమాచారంతోన టకా మెయిన్స్ రిజల్ట్ ఇచ్చేసిండ్రు. అసలు కోర్టుకు పోతున్నారనే సమాచారంతో ఇచ్చిండ్రు, తొందర అయిపోగొట్టాలని. ఏదో మతలబు ఉందని అనుమానానికి ఇవే కారణాలు. అంత తొందరపాటు ఎందుకు టీజీపీఎస్సీకి? జరగని మంచి జరిగితే టీజీపీఎస్సీకి మంచి పేరు వస్తుంది, కానీ అసలు ఎవరికి అనుమానం రావద్దు, ఎవరు మాట్లాడద్దు. స్టార్టింగ్లో అయితే కేసులు పెట్టిండ్రు. ఆయన వరంగల్ బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి మీద కేసు పెట్టిండ్రు, పర్మనెంట్ దావా. తర్వాత అశోక్ సార్ మీద కేసు పెట్టిండ్రు సుల్తాన్ బజార్ పిఎస్లో, ఆయన మీద పర్మనెంట్ దావా. ఇంకా ఎవరెవరికి ఇచ్చిండ్రో స్టూడెంట్స్ అంతా భయపడిపోయినారు మాట్లాడాలంటే, బయటకు మాట్లాడకుండా కోర్టుకు పోయినారు. ఇప్పుడు కూడా తొందరపాటు కోర్టులో కూడా మీరు కేసు కొట్టేయాలి, కేసు కొట్టే ఎంత తొందరపాటు పడుతుందంటే దీనిగా ఏం జరిగిందని అనుమానాలు ఎవరికైనా వస్తాయి కదా. చూద్దాం ఏం జరుగుతుందో కోర్టులో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.